హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్కి భారీ షాక్. ఐపీఎల్ నుంచి సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడు. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఐపీఎల్ మినీ వేలం తర్వాత ముంబై ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గా తయారైంది. అయితే ముంబై ఇండియన్స్ భారీ షాక్ తగిలింది. ఎందుకంటే ఆ జట్టు అయిన కీలక ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ జట్టు నుంచి దూరం అవుతున్నట్లు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ గాయం అవడం జరిగింది. ఆ గాయం కారణంగా లాస్ట్ T20 కూడా ఆడలేదు. ఆ తర్వాత జరిగిన ODI సిరీస్ కూడా ఆడలేదు, తిరగడం జరిగింది. అయితే సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి నుంచే గాయం నుంచే కోలుకుంటున్నట్లుగానే BCCI వర్గాలు తెలపడం జరిగింది. అయితే మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన సూర్యకుమార్ యాదవ్ ఎర్నియాతో బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మన BCCI వైద్యులు పరీక్షించి మన సూర్యకుమార్ యాదవ్కు చికిత్స చేయాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే మన సూర్యకుమార్ యాదవ్ ఆపరేషన్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఎర్నియా ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నట్లుగాను మన సూర్యకుమార్ నుంచి వస్తున్న అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటున్నట్లయితే తెలుస్తుంది. మరి ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఎర్నియా ఆపరేషన్ అయిందంటే దాదాపు 2 నెలల పాటు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. అయితే 2 నెలల తర్వాత కూడా జట్టులోకి చేరుతాడా అనేది నా అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఫిట్నెస్ సాధిస్తాడో లేదో తెలియదు. అందుకే అంతలోపే ఐపీఎల్ కూడా రానున్నది. ఐపీఎల్ కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడా, లేకపోతే ఐపీఎల్ మొత్తానికి దూరంగా ఉంటాడా అనేది అయితే క్లారిటీ అయితే లేదు ఇంతవరకు. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఐపీఎల్ సగం పార్ట్ వరకు సూర్యకుమార్ యాదవ్ దూరం ఉండే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చికిత్స తర్వాత రెస్ట్ తీసుకోవడం తర్వాత ఫిట్నెస్ సాధించాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చికిత్స తర్వాత బాడీ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కావడంతో ఐపీఎల్ సగం మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లే దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్ మొత్తం దూరం అయితే మాత్రం మన T20 ప్రపంచ కప్లోకి అందుబాటులో ఉంటాడు. మరి చూద్దాం, సూర్యకుమార్ యాదవ్ T20 ప్రపంచ కప్ వరకు అందుబాటులో ఉంటాడు. కాకపోతే ఐపీఎల్ ఆడడా అనేది అయితే సందిగ్ధంలో ఉంది. మరి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే దీనిపైన అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఇంతవరకు అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఆపరేషన్ కోసం అయితే ఈ దేశాలకు వెళ్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి చూద్దాం, దీనిపైన అయితే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేస్తాను. మన టీమిండియా మాత్రం అయితే స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్ జనవరి 11 నుంచి జరుగుతుంది. దానికి కూడా దూరం అవ్వడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగనుంది, ఆ సిరీస్ కూడా దూరం కానున్నాడు. మొత్తానికైతే సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత దాదాపు 2-3 సిరీస్లో దూరం కానున్నాడు. మరి చూద్దాం, ఒకవేళ ఎర్నియా ఆపరేషన్ తర్వాత మరి సూర్యకుమార్ యాదవ్ మరి ఎంత మేరకు ఫిట్నెస్ సాధిస్తాడు, మరి ఎంత మేరకు బ్యాటింగ్ చేయగల ఫామ్ అందుకుంటాడో చూడాలి. మళ్ళా దీనిపైన అయితే మరి సూర్యకుమార్ యాదవ్ కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఐపీఎల్ ఆడదా అనే విషయం అయితే మరి చూద్దాం. త్వరలోనే దీనిపైన క్లారిటీ వస్తే మాత్రం అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇది రావడం అయితే చాలా బాధాకరం. సూర్యకుమార్ యాదవ్ కీలక ప్లేయరు. మరి ముంబై ఇండియన్స్ ఎలా రన్ అవుతుందో చూడాలి. మరి లేకపోతే జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో మరి చూడాలి. దీనిపైన అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ముంబై ఇండియన్స్ యొక్క సపరేట్ టీమ్ను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.